కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండండి. తెలంగాణను కబ్జా చేసేందుకు రంగం సిద్ధమైందంటూ చంద్రబాబు మాటలను తప్పుపడుతూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనం రేపుతున్నాయి. బీజేపీ తెరవెనుక రాజకీయం ప్రారంభించింది. చంద్రబాబును పావుగా వాడుకుంటోంది. ఏపీ తరహాలోనే తెలంగాణలో 4 స్తంభాలాట ఆడేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. విభజన సమస్యల పేరుతో చంద్రబాబు తెలంగాణకు ఎంట్రీ ఇస్తున్నారు. తెలంగాణలోని అధికార పార్టీ కాంగ్రెస్ లోనూ చర్చకు దారి తీసింది. నిజంగానే చంద్రబాబు నాయుడు తెలంగాణ క్రియాశీలక రాజకీయాలను రీ ఓపెన్ చేసేందుకు సిద్ధమయ్యారని కొందరు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఏపీలో అనూహ్య విజయం సాధించి అధికారం చేపట్టిన ఊపు మీద ఉన్న బాబు తెలంగాణలో చతికిలబడి ఉన్న తెలుగుదేశం పార్టీకి మళ్లీ జవసత్వాలు కల్పించేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నట్టు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఆ రాష్ట్ర ప్రయోజనాలపైనే ఫోకస్ పెడతారు. చంద్రబాబు మాత్రం ఇప్పుడు 2 రాష్ట్రాలపైనా ఫోకస్ పెట్టారనే భావించాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 9 ఏళ్లు పనిచేసిన చంద్రబాబుకు తెలంగాణ రాజకీయాల గురించి అణువణువు తెలుసు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరో రాష్ట్రాన్ని కూడా తన కన్నులాంటిదే అన్నాడంటే తెలంగాణపై చంద్రబాబుకు ఏ స్థాయిలో ఆసక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రం విడిపోయి 10 ఏళ్లు దాటిపోయింది. హైదరాబాద్తో ఉమ్మడి రాజధాని బంధం కూడా తెగిపోయింది. అయినా ఆంధ్రా వాళ్లకు తెలంగాణపై ప్రేమ తగ్గలేదు. తెలంగాణ అనే కంటే హైదరాబాద్ పై ఉన్న మమకారం పోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మంది ఆంధ్ర ప్రజలు హైదరాబాద్ లో స్థిరపడిపోయారు. రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా 10 ఏళ్లుగా అక్కడికెళుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాకుండా 2 రాష్ట్రాల పెద్దన్నగా వ్యవహరించటం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఏపీ, తెలంగాణలు నాకు 2 కళ్ళు లాంటివన్న చంద్రబాబు వ్యాఖ్యలతో 2 రాష్ట్రాల ప్రజల్లోనూ అనుమానాలు ఆవహించాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడనున్న రాజకీయ పరిణామాలపై అనేక ఊహాగానాలు రేకెత్తాయి. తెలుగుదేశం తెలంగాణ శ్రేణుల్లో మాత్రం ఉత్సాహం ఉరకలెత్తింది. ఇటీవల చంద్రబాబు అరెస్టైన సందర్భంలో హైదరాబాద్లో ఆయనకు మద్దతుగా నిర్వహించిన సాయంకాల సభ బాహుబలి తరహా సినిమా ఫంక్షన్ను తలపించింది. హైదరాబాద్లో చంద్రబాబుకు కొన్ని వర్గాల నుంచి ఎంతటి బలమైన మద్దతుందో, ఆయా వర్గాల ప్రయోజనాల పరిరక్షణ కోసం బాబు ఎంత అవసరమో ఆ సభ చాటి చెప్పింది. నిజానికి చంద్రబాబు కూడా హైదరాబాద్ బ్రాండ్ను ప్రమోట్ చేసుకోవటం ద్వారా దేశ విదేశాల్లో విజనరీగా కీర్తి ప్రతిష్టలందుకున్నారు. జగ్గారెడ్డి కామెంట్స్. తెరవెనుక ఏం జరుగుతోంది? చంద్రబాబు వ్యాఖ్యలపై కాంగ్రెస్ కార్యకర్తలను ఆ పార్టీ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి అప్రమత్తం చేయటాన్ని అంత తేలిగ్గా తీసుకోకూడదని, ఏదో నిగూఢమైన సమాచారం ఆయనకు ఉండబట్టే అలా అన్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అయితే చంద్రబాబు హైదరాబాద్ ను సడన్ గా వీడి అమరావతికి వెళ్లిపోవడం, హైదరాబాద్ నగరాన్ని ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్లు వినియోగించుకునే అవకాశాన్ని వదులుకోవడం వెనుక ఓటుకు నోటు కేసు ఉందని రాజకీయ ప్రత్యర్థులు ఇప్పటికీ అంటుంటారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు, బాబు దూతగా వెళ్లినట్టు చెబుతున్న అప్పటి టీడీపీ నాయకుడు, ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు.